హలో గాయ్స్, వెల్కమ్ టు లాషి వ్లాగ్స్. హౌ ఆర్ యూ ఆల్? ఈరోజు నేను షాపింగ్ చేద్దామని మా తమ్ముడితో బయటకు వెళ్ళాను. యాక్చువల్గా నేను కాఫీ తాగుదామని వెళ్ళాము మా తమ్ముడితోని. ఫస్ట్ టైం ఇట్లా జస్ట్ షాపింగ్ మాల్కి వెళ్ళి చూద్దాము. సో ఇంకా రెడీ అయ్యి బస్ ఎక్కాము. బస్లో ట్రావెల్ చేయడం చాలా ఈజీ. ఇక్కడ 10 minutesకి ఒక బస్ ఉంటుంది. అండ్ నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా నువ్వు క్రోమ్లో చూడొచ్చు అనమాట బస్సు. అలా క్రోమ్లో మ్యాప్లో బస్ చూసుకొని టైం ఎక్కడికి అని ఇంకా డైరెక్షన్స్ చూసుకొని మనం బస్ ఎక్కొచ్చు. చాలా బస్ స్టాప్స్ కూడా ఉంటాయి. ఇక్కడ జస్ట్ పీటీ కార్డ్ అక్కడ పెట్టేసి స్కాన్ చేసేసి మనం బస్లోకి ఎంటర్ అయ్యి ఎక్కడంటే అక్కడ దిగొచ్చు. సో ఇంకా నేను ఈరోజు ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాము. సో చెప్పాను కదా, షాపింగ్ మాల్కి ఎంటర్ అవుతున్నాం. చాలా సన్నీ డే ఉంది, చాలా బాగుంది వెదర్ ఈరోజు. నిన్న ఇంకా మొన్న మాత్రం మొత్తం వాన ఇంకా అలా అనిపించింది, సన్నే రాలేదు. ఈరోజు మాత్రం వెదర్ మాత్రం కూల్గా ఉంది, బట్ సన్నీ డే లాగానే అనిపించింది. చాలా బాగుంది వెదర్ ఈరోజు. సో పర్ఫెక్ట్ డే అనుకోవచ్చు. సో ఇంకా లోపలికి వెళ్ళిపోయినాం. ఫస్ట్ కాఫీ తీసుకోవాలి అనేసి మా తమ్ముడికి బెస్ట్ కాఫీ ఇప్పియాలి అనేసి నాకు ఇష్టమైన ఎస్ప్రెసో ఇప్పిస్తున్నాను. నాకు ఈ షాపింగ్ మాల్లో ఎస్ప్రెసో కాఫీ అంటే చాలా ఇష్టం. సో అది వాడికి కూడా నచ్చింది యాక్చువల్లీ. తర్వాత మంచి కూర్చొని తాగాము. నేను యాక్చువల్లీ ఐబ్రోస్ చేయించుకోవాలన్నమాట. సో ఐబ్రోస్ చేయించుకోవాలి అనేసి అనుకున్నాను ఎప్పటి నుంచో. ఇంకా మా తమ్ముడు వచ్చాడు, ఎలాగో షాపింగ్ మాల్కి వచ్చాం కదా అనేసి ఐబ్రోస్ దగ్గరికి వెళ్ళాను. వెయిటింగ్ అనేది వచ్చింది. సో వెయిట్ చేశాను ఒక 5-10 minutes. అందులో తర్వాత ఐబ్రోస్ ఇంకా ఫోర్ హెడ్ చేయించుకున్నాను. యూజువల్గా అయితే నేనే చేసుకుంటున్నాను. ఈ మధ్య కొత్తగా రేజర్స్ వచ్చాయి కదా. సో కానీ ఇప్పుడు మాత్రం మాకు ఈ వీకెండ్ పార్టీ ఉంది. సో నేను ఇంకా ఐబ్రోస్ చేయించుకోవడం అయిపోయాక లంచ్ చేద్దామనేసి మేము మెక్డీకి వచ్చాము. మెక్డొనాల్డ్స్లో మేము కాంబో ప్యాక్ ఆర్డర్ పెట్టాము మీల్స్. చాలా బాగుంది అసలు. నిజం చెప్పాలంటే మేము షాక్ అయ్యాం. రీజనబుల్ ప్రైస్కి 2 burgers ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ 1 Coke వచ్చింది. వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. మేము చాలా హ్యాపీ ఫీల్ అయినాం. లైక్ ఇంత షాపింగ్ చేసినప్పుడు మనము ఇలా తినడం నాకు చాలా నచ్చింది యాక్చువల్గా. తర్వాత చూపిస్తున్నాను మీకు ఏమేమి షాపింగ్ చేశాను. అది యాక్చువల్గా మా హస్బెండ్ జాబ్కి వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు మేము బస్సులో వెళ్తున్నాం కాబట్టి ఇదొక న్యూ ఎక్స్పీరియన్స్ అనమాట. షాపింగ్ బ్యాగ్స్ మేమే మోసుకుంటున్నాం ఇక్కడ. యాక్చువల్గా మా తమ్ముడితో మోపియాలని అస్సలు లేదు, బట్ నేను కొన్ని పట్టుకున్నాను, వాడు కొన్ని పట్టుకున్నాడు. ఇట్స్ ఓకే. ఇట్లా రోడ్ మీద సెల్ఫ్గా మేమిద్దరం మాట్లాడుకుంటూ నడవడం ఇద్దరికి కొత్త కదా. ఆస్ట్రేలియా చాలా మంచిగా అనిపించింది ఇలా సెల్ఫ్గా షాపింగ్ చేసుకోవడం వితౌట్ ట్రావెలింగ్ విత్ అవర్ ఓన్ వెహికల్స్ అన్నమాట. సో ఇంకా సిగ్నల్స్ పడుతుంది కదా ఇక్కడ. సిగ్నల్స్ పడ్డప్పుడు, గ్రీన్ పడ్డప్పుడు మంచిగా ఇలా చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్తాం. ఇక్కడ కార్స్ కూడా చాలా బాగుంటాయి. యాక్చువల్గా నాకు కార్స్ అంటే చాలా ఇష్టం. సో ఇంకా కార్స్ కూడా చూస్తూ ఉంటాను నేను, ఏ కార్ బాగుంది అలా అలా. ఇంకా వెదర్, ట్రీస్, నాకు నేచర్ అంటే కూడా చాలా ఇష్టం. అండ్ సన్నీ డే కాబట్టి ఇంకా చల్లగా కూడా ఉంది కాబట్టి అస్సలు ప్రాబ్లం లేకుండా ఈరోజు వి ఫెల్ట్ సో హ్యాపీ. దగ్గర దగ్గర 2-3 hours మేము షాపింగ్ చేసాం. మాకే తెలియలేదు. నేను ఏం చేశానంటే ఆఫర్స్లో ఉన్నాయి అలా చేశానన్నమాట. నాకు ఎక్కువ ఇంట్లోకి సంబంధించిన ఐటమ్సే షాపింగ్ చేశాను ఈసారి. అలాగే షాపింగ్ మాల్స్లో ఏమేమి షాప్స్లో ఎలా దొరుకుతాయి అన్నీ చూపించాను మా తమ్ముడికి, సో దట్ అతనికి ఒక ఐడియా వస్తుంది అని. ఇప్పుడు నేను మా ఇంటికి వచ్చేసాను. మీకు ఏమేమి తెచ్చుకున్నానో నేను చూపించాలని చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. బికాజ్ ఇక్కడ కొన్ని మంచిగా అనిపిస్తాయి నాకు. ఇంట్లో సామాన్ కొనడం అంటే నాకు చాలా ఇష్టం. ఇది వచ్చేసి మనము ఫ్రూట్స్ ఇంకా వెజిటేబుల్స్ వాష్ చేసుకోవడానికి ఇది ఒకటి కొన్నాను. ఇది ఎక్స్టెండ్ కూడా అవుతుందన్నమాట. సో దట్ మనం సింక్లో ఇది పట్టుకొని కడిగేదానికన్నా సింక్కి అటాచ్ చేసేసి మనం ఈజీగా వాష్ చేసుకోవచ్చు, లైక్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అట్లా. తర్వాత ఇది వచ్చేసి సెంట్. దీన్ని ఎసెన్షియల్ ఆయిల్ అని కూడా అంటారు.
అది వాటర్‌లో వేసి పెడితే మంచి స్మెల్ ఒస్తది. తర్వాత నేను 2 ప్లేట్స్ కొన్నాను మీల్స్ తినడానికి. తర్వాత 30 క్యాండిల్స్ చాలా తక్కువకొచ్చినాయి యాక్చువల్‌గా. నేను యాక్చువల్‌గా ఎలక్ట్రికల్ క్యాండిల్స్ బెడతాను వాష్‌రూమ్‌లో. బట్ ఈసారి నేను సెంటెడ్ వనిలా ఫ్లేవర్ క్యాండిల్స్ తెచ్చాను. అండ్ ఆల్సో ఓషియన్ షోర్ అనేది ఒక క్యాండిల్ ఉంది. ఇది హాల్‌లోకి చాలా బావుంటది అనేసి తెచ్చుకున్నాను. బికాజ్ హాల్‌లో ఫ్రెష్ ఇంకా నేచర్‌కి సంబంధించిన స్మెల్స్ ఉండడం హాల్‌లో బావుంటది. ఇంకా తర్వాత నేను చిన్న టాప్ తెచ్చుకున్నాను. నార్మల్‌గా డైలీ వేర్ లేదా ఏదన్నా షర్ట్ లోపట వేసుకోవడానికి అట్లా. ఇంకా 6 వుడెన్‌వి అవి తెచ్చాను. వీటిని ఏమంటారంటే కార్క్ లాక్ కోస్టర్స్ అంటారు. ఇవొచ్చేసి హీట్ లైక్ కాఫీ మగ్, టీ అవన్నీ పెట్టినప్పుడు కింద గ్లాస్ వేడి కాకుండా ఉండడానికి ఇది తెచ్చుకున్నాను. యాక్చువల్‌గా నాకు హెవీ మీల్స్ లైక్ రైస్ అండ్ కర్రీకి పెట్టుకోవడానికి కూడా ఉన్నాయి వుడెన్‌వి కింద. బట్ కాఫీ, టీకి లేవు. ఇదొచ్చేసి వాష్‌రూమ్‌కి తెచ్చుకున్నాను. క్యాండిల్ ఇది కూడా. క్యాప్ కూడా వచ్చింది దీనికి. అండ్ ఆల్సో మనము చాలా మంచి స్మెల్ ఉంది. సో, అదొకటి తీసుకుందాం అనుకున్నా. తర్వాత కప్పు కూడా తీసుకున్నా నేను. ఇదొక కాంబో అనమాట. సేమ్ ఉంటే బావుంటది అనేసి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రిన్స్ అండ్ రీయూస్ టవల్స్ తీసుకున్నాను. ఇవి రీయూజ్ చేసుకోవచ్చు వాడుకొని. తర్వాత చాలా బావుంటాయి. ఒకసారి ట్రై చేద్దాం ఇంకోసారి అనేసి తెచ్చుకున్నాం. ఇదొచ్చేసి పేపర్ టవల్స్. ఎప్పుడైనా స్ప్రే కొట్టి కిచెన్ తుడవాలనుకున్నప్పుడు డైలీ యూస్‌కి ఇవే వాడతారు ఇక్కడ. ఎక్కడైనా వాడతారు. బట్ నా దగ్గర అయిపోయినాయి ఈరోజు. సో, తెచ్చుకున్నా. ఇవొచ్చేసి మా తమ్ముడు సెలెక్షన్ చేసిండు ఫ్లవర్ హ్యాంగింగ్స్ అనమాట. ఇవి మనము యూజువల్‌గా వాష్‌రూమ్‌లో ఇంకా మిర్రర్స్ పైన వేసుకోవచ్చు. ఇది కొత్త ట్రెండ్ కదా! చాలా బావుంటున్నాయి ఇప్పుడు. గర్లీ వైబ్స్ వస్తాయి. సో, వై నాట్ నేను ట్రై చేయొద్దు అనేసి అనుకున్నా. యాక్చువల్‌గా గ్రీన్ హ్యాంగింగ్స్ తీసుకొద్దాం అనుకున్నాను లైక్ ఆకులు లెక్క. బట్ మా తమ్ముడు ఫ్లవర్స్ బాగుంటాయి అక్క పింక్ కలర్ అని చెప్తే అది తీసుకున్నా. తర్వాత ఆరెంజ్ కలర్ చూస్ కూడా తీసుకున్నా. సో దట్ ఎప్పుడైనా ర్యాండమ్గా తిందాము అనేసి చూస్ చేస్తే అప్పుడప్పుడు మంచిగా అనిపిస్తుంది కదా ఏదో ఒకటి తినాలని. అట్లా చూస్ చేయడానికి అది తెచ్చుకున్నా. తర్వాత నేను గ్లౌస్ తెచ్చుకున్నాను. గ్లౌస్ వచ్చేసి ఇది కూడా పింక్ కలర్ తెచ్చుకున్నాను. ఇది కొంచెం మైల్డ్ స్క్రబ్ లాగా ఉంటుంది. మనం యూజువల్గా నెట్ స్క్రబ్ యూజ్ చేసి ఏమవుతుందంటే స్కిన్ పాడవుతుంది. ఇదైతేనేమో మైల్డ్గా స్కిన్ అనేది పాడవకుండా మనము స్క్రబ్ చేసుకోవచ్చు. చాలా మంచిగా అనిపించింది. ఇవే నేను కొనుక్కున్నా. ఆయనకి ఇలాంటి క్యూట్ ఇంటికి సంబంధించిన వస్తువులు అంటే చాలా ఇష్టం. సో నేను ఆర్గనైజ్ చేసుకుంటాను కదా. కిచెన్ పేపర్ టవల్స్ వచ్చేసి సింక్ కింద ఉన్న కబోర్డ్లో పెట్టేశాను. అలానే స్ప్రేస్, ఇంకా హ్యాండ్ వాష్ ఎక్స్ట్రా, ఇంకా కవర్స్, సో దట్ మనం ఎప్పుడైనా యూజ్ చేసుకోవడానికి. ఏదైనా నేను కిచెన్ ఐటమ్స్ ఏది కొన్నా ఎవరైనా కడిగినాకనే వాడతారు కదా. సో నేను వాష్ చేసినాక వాడదామని అక్కడ పెట్టేశాను. ఇదేమో హాల్లో నార్మల్గా పెట్టేశాను బయట, సో దట్ ఈజీగా వాడుకోవచ్చు. ఇదేమో డైనింగ్ టేబుల్ మీద పెట్టాను. అది కాఫీ ఇంకా టీ వేడి ఉన్నప్పుడు పెట్టుకోవడానికి. ఇదేమో వాష్రూమ్లో క్యాండిల్స్ పెట్టాను కదా, ఇది జాస్మిన్ది కొత్తది తెచ్చింది అక్కడ పెట్టాను. ఇదేమో పాతది, లోపల స్టోన్స్ కూడా ఉంటాయి. బట్ క్యాండిల్ లోపలికి వెళ్ళడం వల్ల స్టోన్స్ లోపలికి వెళ్ళిపోయినాయి. ఇది ఫ్లవర్ క్యాండిల్. నా దగ్గర చాలా క్యాండిల్స్ ఉన్నాయి. ఈ మధ్య చాలా ఇష్టం వస్తుంది. ఇల్లు మంచి స్మెల్స్ ఉంటే మనం కూడా మైండ్ పీస్ ఉంటుంది. ఇల్లు నీట్గా ఎలాగో పెట్టుకుంటాం, సో దట్ మనకు మంచి స్మెల్స్ కూడా ఉండాలి అనేసి నాకు చాలా అనిపించింది. అది చాలా ఇంపార్టెంట్ అని కూడా అనిపించింది. అదే మనం ఇండిపెండెంట్ హౌస్ ఉంటే ఎప్పుడంటే అప్పుడు మనం విండోస్ ఓపెన్ చేసుకోవచ్చు. అట్లా అపార్ట్మెంట్లో ఏంటంటే ఎక్కువ గాలి ఎక్కువ లోపలికి రాలేదు, ఎందుకంటే అన్ని క్లోజ్ పెట్టేసుకుంటాం డోర్స్ అండ్ విండోస్ ఆల్మోస్ట్. సో నేను వై నాట్ ఇలా మంచి స్మెల్స్ రావాలి అనేసి అనుకున్నాను. ఇప్పుడు నేను చెప్పండి హాఫ్ చేశాను. వావ్, చాలా బాగుంది. మీరు చెప్పండి ఎలా ఉందో. చూడండి ఎంత బాగుందా. ఇంకా మా తమ్ముడు సెలెక్షన్ చేసింది కాబట్టి వాడికి చూపిద్దాం అనుకున్నా డెకరేషన్ చేసినాక. హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. చూడంగానే అసలు ఇంత బాగుంది ఏంది అని అనుకోండు. ఇంకా వాడు ఏమన్నాడంటే గ్రీన్వి కూడా పెడితే బాగుంటుందేమో అక్క, దీనికి యాడ్ చేద్దాం అనేసి అన్నాడు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తెచ్చుకుంటా. ఇంకా
వాష్రూమ్లో కూడా పైన అద్దం పైన గ్రీన్వి లీవ్స్ పెడదామని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. ఇంకా మా తమ్ముడికి కొరియన్ స్పైసీ 2x నూడిల్స్ నేను నిన్న టేస్ట్ చేయించాను, వచ్చాక చేసి పెట్టాను. వాడికి ఇప్పుడు కూడా అది తినాలనిపించింది బికాజ్ ఆయనకు చాలా నచ్చింది. ఈవెన్ మాకు కూడా చాలా ఇష్టం. ఈ నూడిల్స్ పేరు వచ్చేసి బుల్డక్ 2x స్పైసీ నూడిల్స్ మేడ్ ఇన్ కొరియా. మీకు కూడా ట్రై చేయొచ్చు. తర్వాత మేము హాల్లోకి వచ్చినాక